ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ప్రతిరోజు మన జీవితంలో మానసిక ఆధ్యాత్మిక యుద్ధాలు ఎదురవుతూనే ఉంటాయి. మన విశ్వాసాన్ని బలహీనపరచాలని సాతాను ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మన కోసం జాగ్రత్త పడుతున్నాడని మనకిచ్చిన వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాల వాక్యం ఇలా ఉంది. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను. గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచమని చెప్పాను. ఈ వాక్యం ద్వారా మనకు తెలిసేది, మన జీవితంలో శత్రువు శోధనలు తప్పవు. కానీ మన ప్రభువైన యేసయ్య మన నమ్మకమును నిలిచి ఉంచేందుకు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఈ వాక్యంలో యేసయ్య పేతురుకు ముందు నుండి తెలియజేస్తున్నాడు, సాతాను నీ విశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు, కానీ నేను నీ కోసం ప్రార్థించాను అని. ఇది మనకు ధైర్యం. మన విశ్వాసం బలహీనపడినా యేసయ్య మన కొరకు తోడుగా నిలిచి మన కోసం ప్రార్థిస్తాడు అని. ఇది మనకు ఒక గొప్ప ఆశీర్వాదం కూడా. దీనికి ఒక గొప్ప ఉదాహరణ పేతురు జీవితమే. పేతురు యేసయ్యను 3 సార్లు నిరాకరించిన సందర్భం మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత పశ్చాత్తాపపడినప్పుడు యేసయ్య అతన్ని తిరిగి స్థాపించాడు. పేతురు కూడా నమ్మకంగా నిలిచాడు. యేసయ్య పునరుద్ధానం తర్వాత పేతురు తొలి క్రైస్తవ సంఘానికి నాయకుడిగా మారి మిగిలిన సహోదరులను బలపరిచాడు, ఆత్మీయంగా వారిని స్థిరపరిచాడు. ఇది యేసయ్య వాగ్దానానికి నిరూపణ. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన వైఫల్యమైన, మనం శ్రమల్లో ఉన్న దేవుని కృప మన మీద ఉందని తెలుసుకొని తిరిగి ఆయన చెంతకు రావాలి. రెండోదిగా తప్పిపోయిన వారమైనా తిరిగి మారాలి, దేవుడు మనల్ని స్వీకరిస్తాడు అని నమ్మకంతో జీవించాలి. మూడోదిగా మన సహోదరులకు, బలహీనులకు ప్రోత్సాహం ఇవ్వాలి. నాలుగోదిగా ఎలాంటి శ్రమలు వచ్చినా దేవునిపై విశ్వాసం కోల్పోకూడదు. ప్రార్థనతో, దేవుని వాక్యంతో స్థిరంగా ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నీ ప్రేమను మరలా మాకు గుర్తు చేసేందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా విశ్వాసం బలహీనపడినా నీవు మా కోసం ప్రార్థిస్తున్నావు అన్న నిజం మా హృదయానికి ఓదార్పు. పేతురు వల్ల నీ దయను అనుభవించి తిరిగి బలపడిన వారమై ఇతరులకు బలమిచ్చేటట్లుగా మమ్మల్ని సహాయం చేయము అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.